సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడిన్. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే. గుండె తలుపుల రోగపు గూటిని పెకలించే. పూజలు చేయగ గురువే తెల్చగా. గుండె తలుపుల రోగపు గూటిని పెకలించే. పూజలు చేయగ గురువే తెల్చగా. పూజా సమయమిదే, సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వట్టి లూర్దు మరెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి అంతోని షర్విన్ రెడ్డికి మంచి భవిష్యత్తు. వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ, అగతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య జ్యోతి, షర్నీత్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం చాపిరేవుల విచారణ, వైఎం భారతి, పొన్నపాటి బాలసురేష్ రెడ్డి, మీనాదేవి. పుట్టినరోజు జరుపుకుంటున్న పొన్నపాటి బాలసురేష్ రెడ్డికి మరియు వైఎం భారతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పొన్నపాటి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రేయాన్ష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం విసన్నపేట విచారణ, కాకుమాను చాందిని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గాలి సుజాత గారికి ఆపరేషన్ విజయవంతం కావాలని మరియు సంపూర్ణ స్వస్థత దయచేయమని మరియు వినీల్, విన్సెంట్ రెడ్డిలకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు అమెరికా నుండి కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అమెరికా దేశాల పాలక పునీతురాలైన పునీత పరిశుద్ధ గాద్వాలూపే మరియమాత పండుగను కొనియాడుచూ ఉన్నాం. మరియమాత ఈ యొక్క ప్రాంతంలో దర్శనమిచ్చి ఆ దేశాలకు ఒక
పెద్ద పాలక పునీతురాలుగా నిలిచియున్నారు. వారు తన్ను తాను మనకు తెలియచేసినటువంటి విధానములో చూసినట్లయితే, నేను మీ తల్లిని మరియమాతను, మీరు నా కొరకు ఈ చోట దేవాలయమును నిర్మించాలి. అనేకులు ఇక్కడ ప్రార్థన చేసి నా ద్వారా దేవుని నుండి అనేక అద్భుత వరాలను పొందాలని తల్లి తెలియచేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి ద్వారా దేవుడు ఈ లోకాన్ని ఎల్లప్పుడూ కూడా తన దీవెనలతో నింపుతూ ఉన్నారు. ఆరోగ్యవర ప్రసాదాలు మనకు దయచేస్తున్నారు. ఆధ్యాత్మిక దీవెనలు మనపై కురిపిస్తూ ఉన్నారు. ఈ రకముగా ఆ తల్లి మనందరికీ ఆ దేవుని యొక్క మార్గాల్ని చూపిస్తూ మనందరికీ ఒక తల్లిగా మనందరి మీద దేవుని ప్రేమను కురిపిస్తూ ఉన్నది. అటువంటి తల్లికి మరొకసారి మనమందరం కూడా అంకితం చేసుకొని ఆ మరియా తల్లి యొక్క వేడుక ద్వారా మనం కూడా మేలు పొందే ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య బలి పూజలో మనం యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనం చేసినటువంటి పాపములు తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, దయామయుడవైన తండ్రి, నీ ప్రజలు నీ కుమారుని తల్లి అయిన పరిశుద్ధ మరియమాత సంరక్షణలో ఉంచి వారిని అద్భుతముగా కాచి కాపాడుచున్నావు. గ్వాడలూపే మరియమాతకు విన్నపములు సమర్పించుకొన మేమందరము ప్రజల విశ్వాసంలో అభివృద్ధిని కాంక్షించుచు చలింపని విశ్వాసంతో శాంతి న్యాయముల బాటలో పయనించినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభు ఉపదేశము మన మేలు కొరకే. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మిమ్ము రక్షించి ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లా అనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడను, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశం చేయుదును. మీరు నడవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీరు పొంగి పారెడు నది వలె వృద్ధి చెంది ఉండేవారు. మీ విజయము సముద్ర తరంగంల వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుచుందురు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందక ఉండేది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. దుష్టుల సలహాను పాటింపని వాడు, పాపుల మార్గంన నడవని వాడు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండిన నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో చదువుచు రేయింబవలు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభు ప్రభు
నిన్ను అనుసరించువాడు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. అతడు ఏటి ఒడ్డున నాటక సకాలమున పండ్లు నిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయేను. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. కాని దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళెమున కాలికెగిరిపోవు పొట్టు వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభు ఆదరించును. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభు ప్రభు నిన్ను అనుసరించువాడు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనము వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను, ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోయించితిమి, కానీ మీరు నాట్యమాడరైరి. విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. యోహాను అన్న పానీయములు పుచ్చుకొనక పోవుటచ్చి అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్న పానీయములను పుచ్చుకొనుటచ్చి అతడు భోజన ప్రియుడు, మద్యపాన రతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజారంభంలో చెప్పబడినట్లుగా ఈరోజు పరిశుద్ధ మరియమాతను
గౌదలూపే అన్నటువంటి మాతగా ఈరోజు తిరుసభ స్మరించుకుంటూ ఉంది. ఎందుకనగా ఆమె గౌదలూపే అన్నటువంటి ఒక ప్రాంతంలో దర్శనమిచ్చటం ద్వారా ఆ యొక్క పేరుతో మరియమాతను మనము పిలుస్తూ స్మరించుకుంటూ ఉన్నాం. అది 1531 సంవత్సరము, అనగా 500 సంవత్సరాలకు ముందుగా డిసెంబర్ 9వ తేదీన ఒక స్థానిక అమెరికా దేశస్థుడు మెక్సికో దేశములో ఉదయకాలముననే దేవాలయమునకు ప్రార్థనకు పూజకు వెళుతూ ఉన్నాడు. ఆయన ఆ కాలంలో వాహనము లేవు, కాలినడకన వెళుతూ ఉన్నాడు. ఆయన ఆ దేవాలయానికి వెళ్ళాలి అంటే ఒక ప్రాంతము, గుట్టలు కొండలు కలిగినటువంటి ప్రాంతమును దాటుకొని ఆవలి వైపున ఉన్న దేవాలయమునకు వెళ్ళాలి. ఆయనకున్న భక్తి విశ్వాసములతో ఆయన ఆ విధముగా ఉదయకాలమునే ప్రయాణమై ఇంటి నుండి ప్రవుతూ ఉన్నాడు. ఆ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక సుందరమైన స్త్రీ కనపడింది. ఆయన చాలా ఉలిక్కి పడినాడు, భయపడినాడు. ఎవరు ఈ సమయంలో ఇక్కడ అని ఆయన కలత చెందాడు. అప్పుడు మరియమాతే ఆయన్ని పలకరించింది. నేను మరియమాతను, నీ తల్లి లాంటి దాన్ని. ఇక్కడ నా పేరిట ఒక దేవాలయము కట్టబడాలి. మరి నీవు ఇక్కడ స్థానిక పీఠాధిపతితో ఈ విషయం చెప్పి ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి అని చెప్పి మరియమాత అదృశ్యమైంది. ఆ వ్యక్తి ఎవరనగా ఆయనే యువాన్ డియుగో. ఆ పునీతుడు ఆ విషయాన్ని చెప్పాలి అని ప్రయత్నం చేశాడు. బిషప్ గారి యొక్క గృహానికి వెళ్ళాడు. వారి యొక్క నివాసానికి వెళ్ళినప్పుడు బిషప్ గారి యొక్క అనుమతిని కోరాడు. మరియమాత నాకు కనిపించింది, ఆమె ఆ కొండ ప్రాంతంలో ఒక దేవాలయమును కట్టాలని కోరుకుంటుంది అని తెలియచేశాడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి బిషప్ గారు ఆ డియుగోతో అన్నారు, ఏమనగా మనము ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ యొక్క ప్రాంతాన్ని మరియమాత దర్శన ప్రాంతంగా మనము ధృవీకరించలేము. అక్కడ దేవాలయం నిర్మించటము సాధ్యము కాదు. మనకు ఏదైనా ఒక ఆధారము కావాలి అని చెప్పి బిషప్ గారు అతనికి తెలియచేశారు. అప్పుడు డియుగో తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత 1531 డిసెంబర్ 12వ తేదీ, అనగా ఈరోజు డిసెంబర్ 12వ తేదీ మాదిరిగా ఆయన మరలా ఉదయకాలముననే దేవాలయానికి వెళుతూ ఉన్నాడు. మరియమాత రెండవసారి అదే స్థలములో, ఆ కొండ ప్రాంతములో ఆయనకు దర్శనమిచ్చింది. దర్శనమిచ్చినప్పుడు ఆయన్ని అడిగింది, ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలి, నీవు భయపడకు, నా మాటను పాటించు అని చెప్పి మరియమాత కోరింది. అప్పుడు ఆయన తెలియచేశారు, నేను బిషప్ గారికి ఈ విషయమును తెలియచేశాను, మరి వారు ఒక ఆధారు కావాలి, దానికి ఒక రకమైనటువంటి గుర్తు సంకేతం మాకు కావాలి, ఏదైనా అద్భుతం జరిగితేనే మనం చేయగలమని చెప్పి బిషప్ గారు అన్నారని డియుగో మరియమాతకు విన్నవించుకున్నాడు. అప్పుడు మరియమాత అక్కడనే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి రోజా పుష్పాలన్నీ కూడా కోసి, ఆ చలికాలంలో మంచుబడేటువంటి కాలంలో అక్కడ పుష్పాలు దొరికేటువంటి కాలము కాదు. కానీ మరియమాత అతనికి చూపించింది, ఈ యొక్క
చెట్లకు ఉన్నటువంటి పూలన్నీ, ఈ రోజా పూలన్నీ కోసుకొని నీకు తలకు కట్టుకున్నటువంటి చలికి కప్పుకున్నటువంటి దుప్పటిలో, ఈ ముడత దుప్పటిలో ఆ పూలన్నీ కూడా మూట కట్టుకొని వెళ్ళి బిషప్ గారికి చూపించు అని చెప్పి తల్లి సెలవిచ్చింది. అప్పుడు డీగో ఆ తల్లి యొక్క మాటలు విని ఆ చెట్లకు ఉన్నటువంటి యొక్క రోజా పుష్పాలన్నీ కోసుకొని ఆ యొక్క ముడత దుప్పటిలో పేర్చుకొని చుట్టి మూటగట్టి మరలా బిషప్ నివాసమునకు వెళ్ళాడు. బిషప్ గారికి ఆ యొక్క పూలను బహుమతిగా ఇవ్వటానికి వెళ్ళాడు. ఎందుకనగా ఈ మంచు పడేటువంటి చలికాలంలో అక్కడ చెట్టు కొమ్మలకి ఆకులు కూడా ఉండవు, పూలు ఉండటం మహా ఆశ్చర్యకరం. మరి అటువంటి దాన్ని చూపించడానికి వెళ్ళాడు. వెళ్ళి బిషప్ గారి యొక్క నివాసంలో వారి ఎదుట ఆ దుప్పటిని నేల మీద పరిచి దాంట్లో ఉన్నటువంటి ఆ రోజా పుష్పాలన్నీ కూడా చూపించాడు. ఆ రోజా పుష్పాలన్నీ పక్కకి తొలగించిన తర్వాత అదే దుప్పటి మీద మరియమాత యొక్క పటము అక్కడ ముద్రితమై ఉన్నది. ఆ యొక్క గుడ్డ మీద మొత్తము మరియమాత బొమ్మ కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. అది చూసినటువంటి ఆ యొక్క బిషప్ గారు ఆ అద్భుతాన్ని నమ్మి మరియమాత దర్శనము ఈ డిఓకి నిజమేనని వాళ్ళు ధృవీకరించి ఆ తర్వాత అక్కడ ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించటానికి అంగీకరించారు. ఆ విధముగా పరిశుద్ధ గ్వాదలూపే మరియమాత యొక్క పుణ్యక్షేత్రం వెలసింది. ఆ తర్వాత 1709 సంవత్సరంలో ఆ యొక్క పుణ్యక్షేత్రము పెద్ద ఒక బసలికగా అమెరికా దేశ ప్రజలందరికీ ఒక యాత్ర స్థలముగా అది వెలసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా ఆ కాలం నుండి ప్రజలు అనేకులు మరియమాత దర్శనమిచ్చినటువంటి స్థలమని, మరియమాత ద్వారా వారందరి జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి వారు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని విన్నపాలు చేసి వివిధ మేలులను పొంది ఉన్నారు. మరియమాత గౌదలూపే మాతగా అక్కడ వెలిసి అమెరికా దేశాలకు పాలకు పునీతురాలుగా ఉంది. దేవుని యొక్క వెలుగు, దేవుని ప్రేమ అక్కడ అందరూ పొందగలుగుతున్నారు. ఇది ఈ యొక్క పండుగ రోజు విశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదే యొక్క దేవుని యొక్క ప్రేమ వెలుగు మన జీవితాల్ని నడిపించాలి. ఆ తల్లి ఇప్పుడు కూడా అనేక చోట్ల దర్శనమిస్తూ మనందరినీ ప్రభు దరికి నడిపిస్తుంది. ఈరోజు పరిశుద్ధ వాక్యములో దేవుడు మనతో పలుకుచూ ఉన్నాడు. మనము మొదటి పట్టణములో ఆలకించున్నాం. నేను పలుకు మాటలు మీ శ్రేయస్సు కొరకే నేను పలుకుచున్నాను అని చెప్పి ప్రభు అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క శ్రేయస్సు కొరకు మరికొరకే ఉపదేశమును చేస్తున్నారు. మన జీవితంలో వెలుగుమయం చేయటానికే చేస్తున్నారు. కానీ అనేకులు ఆ దేవుని యొక్క మాటను వినటం లేదని చెప్పి దేవుడు ఈరోజు వాక్యంలో మొదటి పట్టణంలో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నారంటే, యెషయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి విధముగా ప్రభు పలుకుతూ ఉన్నారు. మీరు నడవవలసిన త్రోవలను మిమ్ము నడిపింతును అని ప్రభు అంటున్నారు. నేను మీ మేలు కొరకు ఉపదేశమును చేసేదను. మీరు నా ఆజ్ఞలను పాటించి ఉండిన ఎడలా పొంగి పారెడు నది వలె మీరు వృద్ధి చెందెడివారు. మీరు నా ఆజ్ఞలు పాటించిన ఎడల అంటే మనము ఆయన ఆజ్ఞలు పాటించటం లేదు కాబట్టే ప్రభు కోరిన విధానంలో మన జీవితాలు అనేక వరాలతో పొంగి పొరలటం లేదు. మన జీవితాలు నిజంగా వృద్ధి చెందటం లేదని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ రోజుల్లో డీగో మరియమాత పలికిన మాటలు నమ్మాడు. వెళ్ళమన్నటువంటి స్థలానికి వెళ్ళి, అనగా బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ఆ దర్శనం గురించి తెలియచేశాడు. మరలా మరియమాత చెప్పినప్పుడు ఆ అద్భుత విధముగా ఆ రోజా పుష్పాలను తీసుకెళ్ళి చూపించి
ఆ మరియమాత యొక్క అద్భుత పుష్పాలను ఉంచినటువంటి ఆ యొక్క దుప్పటి మీదనే ఆ తల్లి యొక్క బొమ్మ వెలిసి అందరికీ ఆశ్చర్యపరిచి ఒక అద్భుతముగా వారికి కనపడింది. ఆ రకముగా ఒక దేవాలయం ద్వారా ఆ తల్లి యొక్క ప్రేమను అనేకులు చవిచూసి దేవుని దరికి రాగలుగుతున్నారు. మరి మనము దేవుని మాట వింటున్నాం, కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు పట్టి నడవలేకపోతున్నాం. దేవుడు ఆశించినటువంటి అభివృద్ధిని, పరిశుద్ధతను మనం సాధించలేకపోతున్నాం. అదే మనలో ఉన్నటువంటి లోటుగా ప్రభు ఈరోజు మరి వాక్యం ద్వారా మనతో పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా అదే విచారమును వ్యక్తం చేస్తున్నారు. సువార్తలు విని ఉన్నాం. ఆనాటి ప్రజలు ఎంత మొరటుగా, ఎంత దేవుని పట్ల వాళ్ళు కఠినముగా ఉంటూ ఉన్నారో, దేవుని పట్ల ఎంతగా అయిష్టముగా ఉంటున్నారో ప్రభు యొక్క మాటల్లో అర్థమవుతుంది. బాప్తిస్మ యోహాను వచ్చి అన్న పానీయములను తిని త్రాగకుండా ఎంతో కఠోర ఉపవాసములు చేసి ఎడారిలో జీవిస్తూ మిడతల్ని మాత్రమే తింటూ ఒంటె రోమములను ధరిస్తూ కటిక దరిద్రుడుగా ఆయన కనిపించాడు. ఆయన బోధ చేశాడు, మారు మనసుకు పిలిచాడు. కానీ ప్రజలందరూ ఏమన్నారు? ఈయన పిచ్చివాడు, ఈయనకు మతి తప్పింది, ఈయన ఏదో అరుస్తూ ఉన్నాడు, ఈయన గోల చేస్తూ ఉన్నాడు అని ఆయన మాటలను పక్కకు నెట్టారు. దయ్యం పట్టిందని అతని మాటలను వారు పట్టించుకోలేదు. మరి ఆ తర్వాత యేసు ప్రభువే వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ప్రజలందరితో కలిసి, అందరితో ఉంటూ, అందరినీ పాపులను అందరినీ చేరపీస్తూ అందరి రక్షణ కోసం ఆయన బోధలు చేస్తూ ఉంటే ఆ యేసు ప్రభుని కూడా వాళ్ళు పక్కన నెట్టారు. ఈయన పాపాత్ములకు మిత్రుడు, ఈయన అందరిలాగా ఉంటూ ఉన్నాడు, అందరితో తింటూ ఉన్నాడు, ఈయన తిండిపోతూ త్రాగుబోతు అని చెప్పి ఆయన్ని కూడా తృణీకరించారు. భక్తిమంతుడుగా కనపడిన యోహాను తృణీకరించారు. మంచిని బోధించి అందరితో మమేకమైన యేసుని తృణీకరించారు. ఇక ఎవరు చెప్తే ఈ జనం వింటారు, మారుతారని యేసు ప్రభు ఈరోజు తన యొక్క ఆశ్చర్యాన్ని ఒకవైపు, మరొక వైపు తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు ప్రపంచం కూడా అలానే ఉంది. దేవుడు అంటే తర్వాత సంగతి, ఆ తర్వాత చూస్తాము. మనము సమయము మనకు ఉన్నది, మన జీవితము మనది, ఈ లోకంలో మన ఇష్టము, మన కొద్ది జీవితాన్ని లోకంలో మన ఇష్టానుసారముగా జీవించాలి అనే ఆలోచనలు చేసే ప్రజలే ఈ కాలంలో ఎక్కువైపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము ఒక విషయమును గ్రహించాలి. అనేకులు ఈరోజు చాలా రకముగా ఒత్తిడులకి గురి అవుతున్నారు, భయాలకి గురి అవుతున్నారు, ఆందోళన గురి అవుతున్నారు, అనేక రకమైనటువంటి రోగములను తెచ్చుకుంటున్నారు, అనేక రకాలుగా చాలా విచారములతో ప్రజలు నిండిపోతూ ఉన్నారు. ఎన్ని ఉన్నా కూడా సంతోషం లేని జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుని వెలుగు లేదు కాబట్టి, దేవుని వాక్యం వారిని నడిపించటం లేదు కాబట్టి, అందుకే ఎన్ని ఉన్నా కానీ వారి జీవితాల్లో ఏ భద్రత లేదు, ఏ ఒక్క ఆనందము లేకుండా పోతుంది. ఒకసారి రాత్రిపూట చిన్న కుమారుని తల్లి పడకలో పండబెట్టింది, లైట్ ఆర్పేసింది, తను కూడా నిద్రపోయింది. రాత్రి మధ్యలో ఆ చిన్న బాలుడు లేచి పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపుకి తల్లి కూడా లేచి లైట్ వేసింది. లైట్ వేసి, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇక్కడే ఉన్నాను బాబూ అని చెప్పి ఆ తల్లి తన కుమారుడు తనగానే ఆ కుమారులో ఉన్నటువంటి ఒక ఏడుపు ఆగిపోయి అతని పెదాల మీద చిరునవ్వు కనిపించింది. ఆయనకున్న భయం వీడిపోయింది. అంటే లైట్ వేయగానే అక్కడ రాత్రి అయిపోలేదు, చీకటి వెళ్ళిపోలేదు. కానీ ఆ వెలుగులో తల్లిని చూసి భయాన్ని మరిచిపోయి ఏడుపు మాని నవ్వుతున్నాడు.
ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో కూడా ఆ తల్లి ఏ విధంగా లైట్ వేసి వెలుగు తీసుకొచ్చిందో మరియా తల్లి మనకున్నది. ఆ తల్లి మనకి ఆ ప్రభు దగ్గరికి నడిపించేటువంటి తల్లిగా దేవుడిచ్చినటువంటి తల్లి. ఆ యొక్క గౌదులోపే ప్రాంతంలో వెలిసిన పరిశుద్ధ మరియమాత ఏ విధముగానైతే అమెరికా దేశాలకు వెలుగునిచ్చిందో మనందరి జీవితాల్లో కూడా వెలుగు రావాలి అని కోరుకుంటున్నారు. మరి ఆ తల్లిని మనం కూడా స్వీకరించి ఆ తల్లి మాటలు విని యేసు చెప్పినటువంటి మాటలు ఆలకించే వారముగా మారాలి. ఆ తల్లి ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి కానాపల్లి వివాహ సందర్భంలో ఒకే ఒక్క మాట తెలియచేసింది, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పి వెంటనే నీరు ద్రాక్షరసముగా మారిపోయి. మరి మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి ఆ లేములు, కష్టాలు, బాధలు, కన్నీరు, భయము అన్నీ కూడా మారిపోవాలంటే ఆయన చెప్పినట్లు మనం చేయాలి. అది ఎవరు చెప్తారు? మరియా తల్లి చెప్తుంది. ఆ వెలుగు మనకు అందిస్తుంది. ఆ వెలుగుతో మనము ప్రభుని చూడగలగాలి, ప్రభు మాట వినగలగాలి, ఆయన బాటలో మనం నడవాలి. మన జీవితాలు మారినట్లయితే తప్పకుండా ఆ ప్రభు ఆశించినటువంటి విధముగా మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీస్సులు పొంగి పొరడే నది వలె ప్రవహిస్తాయి. మనం అభివృద్ధి చెందుతాం. మరి ఈ మేరకు మనం ఈ దివ్య బలి పూజలో ప్రభుని యొక్క వెలుగు కోసం ప్రార్థన చేసుకుందాం. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి లభిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమోటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నిత్య కన్య అయిన మరియమాత నుండి మహా అద్భుతముగా జన్మించిన రక్షకుని బలిలో మేము అర్పించు ఈ అర్పణలను దయతో అంగీకరింపము. ఈ బలిలో నిజమైన గొర్రెపిల్లయు నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు గతంలో పితరులు అర్పించిన బలులన్నింటినీ పరిపూర్తి చేయుచున్నాడు. కావున మా అర్పణలను నీ దివ్య శక్తితో మా కొరకు రక్షణదాయక సంస్కారముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియ గౌదలోపే మాతగా స్మరణ కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము.
ఆ మాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యస్సు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. స్వీకరించెదం మహోన్నతుని మహిమ విందును, మహిమ విందును అనుభవించెదం మృత్యుంజయుని శాశ్వత పొందును, శాశ్వత పొందును. స్వీకరించెదం మహోన్నతుని మహిమ విందును, మహిమ విందును అనుభవించెదం మృత్యుంజయుని మహిమ పొందును, శాశ్వత పొందును.
మన జీవితాలకు ఆధారము ఈ విందు, మన ఆత్మలకు పరమౌషధం ఈ విందు, మన ఆత్మలకు పరమౌషధం ఈ విందు. రండి రండి విజయుడైన క్రీస్తుని పొందెదం, రండిరా రండి ఉత్థాన ప్రభుని పొగడెదం, ఉత్థాన ప్రభుని పొగడెదం. స్వీకరించెదం మహోన్నతుని మహిమ విందును, మహిమ విందును అనుభవించెదం. మృత్యుంజయుని శాశ్వత పొందును, శాశ్వత పొందును. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మరియ మాత స్మరణము నాడు మేము భుజించిన ఈ దివ్యాహారము నీవు మా ఎడల మాకు సదా కనపరచు కనికరము చిహ్నముగానున్నది. విశ్వాసంతో మీ కుమారుని తల్లిని గౌరవించు మాకు అతని మనుష్యోతారం రక్షణదాయకముగా అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా, అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా, అమలోద్భవి మాత మమ్ము దీవించ వేడుమమ్మా, అమలోద్భవి మాత మమ్ము దీవించ వేడుమమ్మా, జపమాల మాత మమ్ము కరుణించ వేడుమమ్మా, జపమాల మాత మమ్ము కరుణించ వేడుమమ్మా, అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా, అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా.